నమస్తే అండి, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి. సో ఈవేళ ఏంటంటే మనం తరచుగా చూసే సమస్య ఫైబ్రాయిడ్స్, సంతానలేమి. దీని గురించి మాట్లాడుకుందాము. మనం ఈ సంతానలేమి సమస్యతో బాధపడే స్త్రీల్లో చూసినట్లయితే ప్రతి 100 మందిలో 30 మంది కనీసం ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చూస్తూ ఉంటామండి. అందులో కనీసం 2-3% అంటే 2-3% స్త్రీల్లో ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్లే పూర్తిగా సంతానలేమి సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుందండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ సంతానలేమికి మా ఫైబ్రాయిడ్స్ కారణమా అని చెప్పి. అలా అని చెప్పి ప్రతి ఫైబ్రాయిడ్ మనకి సంతానలేమి సమస్య కలుగజేస్తుందని చెప్పలేమండి. దీంట్లో ఏంటంటే గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి మనకి. పైన పొర ఏంటంటే సీరోజా, రెండో పొర ఇంట్రామ్యూరల్ అంటే మయోమెట్రియం, మూడో పొర ఎండోమెట్రియం. వీటిల్లో ఏ పొరలో ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అనే దాన్ని బట్టి మనకి సమస్య అనేది కలుగుతూ ఉంటుందండి. కంప్లీట్గా పైన అంటే సీరోజల్ లేయర్ అన్నమాట, దాంట్లో ఉంటే అది ఎటువంటి హాని ఉండదండి. బాగా పెద్దగా ఉంటే ఏంటంటే అవి ప్రెషర్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తూ ఉంటాయి. ముందు మూత్రం సంచి మీద కానీ వెనకాల విరోచనం పేగు మీద కానీ ప్రెషర్ ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది. కానీ బట్ సంతానలేమి అనేది వీటి వల్ల ఏమీ ఏర్పడదండి. సో వాటిని తీయవలసిన అవసరం ఏమి లేదు. అలాగే లోపల పొర అంటే ఎండోమెట్రియం. ఆ ఎండోమెట్రియంలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ చిన్నవైనా పెద్దవైనా డెఫినెట్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారితీస్తూ ఉంటాయండి. సో అవి 1 ఉన్నా 2 ఉన్నా ఏ సైజులో ఉన్నా కూడా లోపల పొరలో ఉన్న ఫైబ్రాయిడ్స్ మాత్రం డెఫినెట్గా తీయించుకోవాలండి. ఇంకా మధ్య పొర మయోమెట్రియం అంటాము. దానిలో ఉండే ఫైబ్రాయిడ్స్ ఏంటంటే జనరల్గా సైజుని బట్టి ఆ నెంబర్ని బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటామండి. మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ అయితే జనరల్గా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువ ఉండి నెంబరు మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే అవి కూడా మనం ఏంటంటే రిమూవ్ చేసుకోవడానికి సూచిస్తూ ఉంటామండి. సో నెంబర్ని బట్టి, పొజిషన్ బట్టి, సైజుని బట్టి మనం ఈ సంతానలేమికి దోహదపడుతున్నాయా లేదా అనేది మనం డిసైడ్ చేసి ఆ రకంగా మనం సూచిస్తూ ఉంటాం అన్నమాట పేషెంట్స్కి. దీని గురించి మీకు ఫర్దర్ ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ కింద సూచించబడిన నెంబర్కి కనుక ఫోన్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.